హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎకానమీ ఎవ్రీడే. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. బ్యాంకులు అంటేనే వడ్డీలు, కానీ వడ్డీలు ఛార్జ్ చేయని బ్యాంకులు అంట. ఇవి ఎక్కడున్నాయో కనుక్కుందాం. అక్కడికి వెళ్ళి లోన్ తీసేసుకుందాం. అక్కడ డిపాజిట్లు చేయొద్దు, వడ్డీ రాదు కదా. లోన్ మాత్రం తీసేసుకుందాం, వడ్డీ లేకుండా అయిపోతుంది. అంతేనా? అలా కాదమ్మా, ఇంకా చాలా కథ ఉంది, చూద్దాం. అసలు ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ అనే కథ ఏంటనేది ఇవాళ డీటెయిల్డ్గా మనం చూద్దాం. సో యూపీఎస్సీ ఎకానమీ, యూపీఎస్సీ ఇన్ఫినిట్, యాజ్ ఐ టోల్డ్ యూ, వీఆర్ కమింగ్ అవుట్ విత్ నెవర్ బిఫోర్ ఆఫర్. ఈ మంత్ నవంబర్ 30th వరకు మీకు రన్ అవుతుంది. కేవలం 45,000 రూపాయలకి మీరు కంప్లీట్ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేది మీకు లభిస్తుంది. యూ కెన్ పాజ్ దిస్ స్లైడ్ అండ్ జస్ట్ చెక్. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కొని మీరు జాయిన్ అవ్వచ్చు. కాకపోతే నవంబర్ 30 లోపు మాత్రమే ఇవ్వాలి. తర్వాత ద ఫీ విల్ బికమ్ 60,000. 45,000 కాస్త 60,000 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. వీఆర్ సపోజ్ టు మేక్ 60 to 70. 60 ఆల్రెడీ ఉంది, దాన్ని 70 చేయాలి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, చేయట్లేదు. బట్ ఈ మంత్ రివర్స్లో వెనక్కి వచ్చాం, 45Kకి వచ్చాం. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. అసలు ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ అంటే కథ ఏంటి ఒకసారి మీరు గమనిస్తే, ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. తర్వాత ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ అంటే ఏంటో చూద్దాం. పాకిస్తాన్ ఫినాన్స్ మినిస్టర్ ఇషాక్ దార్ అనే ఆయన వెడ్నెస్డే రోజు నవంబర్ 9th అనౌన్స్ చేశారు. ఏమని? గవర్నమెంట్ వుడ్ ఇంట్రడ్యూస్ ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పి ఆయన అనౌన్స్మెంట్ చేశారు. ఇంతకుముందు వేరే వాళ్ళు చేస్తానంటే వీళ్ళు అపోజ్ చేశారు. ది అపోజ్డ్ ది పాలసీ ఇంతకుముందు. బట్ ఇప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పడం జరిగింది. అందుకే ఇది న్యూస్లోకి వచ్చింది. అయితే ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ కాన్సెప్ట్ ఎక్కడి గురించి మాట్లాడతాం? పాకిస్తాన్ గురించి. ఇండియాలో దీని గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? జరిగింది. గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన ఒక రిపోర్ట్లో 2008లో రఘురామ్ రాజన్ గారు హెడ్ చేసిన ఒక కమిటీ కూడా షరియా బ్యాంకింగ్ అనే పేరు ఎత్తలేదు, కానీ ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ ఉంటే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారు. ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ అనేది ఉంటే బాగుంటుందని చెప్పారు. షరియా బ్యాంకింగ్ అనే పదం ఎందుకు వచ్చింది? షరియా అంటే అర్థం ఏంటి? ఇస్లామిక్ లా. షరియా అంటే ఏంటమ్మా? ఇస్లామిక్ లా. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ అంటే కథ ఏంటి? దానికి ఇస్లామిక్ లాకి ఉన్న లింక్ ఏంటి? ఇస్లాం ఇంట్రెస్ట్ గురించి ఏం చెప్తోంది అనే ఆస్పెక్ట్స్ మనం చూద్దాం. అయినా ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ అంటే కథ ఏంటనేది ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే, ఇస్లామిక్ బ్యాంకింగ్ రిఫర్స్ టు బ్యాంకింగ్ యాక్టివిటీ దట్ కన్ఫర్మ్స్ టు లాస్ అండ్ వాల్యూస్ laid down by ఇస్లామిక్ లా ఆర్ షరియా. ఇస్లామిక్ లా లేదా షరియా ఏవైతే చెప్తుందో, ఇస్లామిక్ చట్టం ఏదైతే చెప్తుందో, ఏ వాల్యూస్ అయితే ప్రబోధిస్తుందో వాటిని ఫాలో అయ్యే బ్యాంకింగ్ యాక్టివిటీని ఇస్లామిక్ బ్యాంకింగ్ యాక్టివిటీ అంటాం. సమస్య ఏంటంటే ఇక్కడ ద బేసిస్ ఆఫ్ ఇస్లామిక్ ఫినాన్స్, ఇస్లామిక్ చట్టం ఏం చెప్తుంది, ఇస్లామిక్ లా ఏం చెప్తుందంటే రిజెక్షన్ ఆఫ్ యూజరీ. యూజరీ అంటే అర్థం ఏంటి? ద లెవీయింగ్ ఆఫ్ అన్రీజనబుల్ హై ఇంట్రెస్ట్ రేట్స్. ఎక్కువ వడ్డీలు ఛార్జ్ చేయడం ఇస్లామిక్ ఫినాన్స్ ఎలో చెయ్యదు, ఇస్లామిక్ చట్టం ఎలో చెయ్యదు. మీరు అప్పు ఇవ్వండి, కానీ వడ్డీ లేకుండా ఇవ్వండి. అలాగే ఇమ్మోరల్ బిజినెస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. అర్థమవుతుందా? ఇమ్మోరల్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అప్పులు ఇచ్చేటప్పుడు ఎక్కువ వడ్డీలు ఛార్జ్ చేయకూడదు అనేది ప్రధానమైన సూత్రం ఇస్లామిక్ ఫినాన్స్లో షరియా చట్టం చెప్పిన దాని ప్రకారం. అయితే ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ అనేది ఈ ఇస్లామిక్ బ్యాంకింగ్లో ఒక నేరో కాన్సెప్ట్. ఇక్కడ ఏమంటున్నారంటే అన్రీజనబుల్ హై ఇంట్రెస్ట్ రేట్స్ పెట్టకూడదు అన్నారు. అంటే ఎక్కువ వడ్డీలు ఛార్జ్ చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. దాంట్లో ఒక భాగమే ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్. దీంట్లో ఏం చేస్తుందంటే ఏ నెంబర్ ఆఫ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ విచ్ అవాయిడ్ ఇంట్రెస్ట్. అంటే వడ్డీలు ఛార్జ్ చేయకుండా బ్యాంకింగ్ ఆపరేషన్ చేయడం. అంటే నీకు డబ్బులు కావాలంటే బ్యాంక్ ఇస్తుంది, కానీ వడ్డీ ఛార్జ్ చేయదు. మీకు డౌట్లు వస్తాయి, వడ్డీ ఛార్జ్ చేయకపోతే బ్యాంక్ ఎలా రన్ అవుతుంది? అసలు వడ్డీలే లేకుండా బ్యాంకింగ్ యాక్టివిటీస్ చేయడం అనేది సాధ్యమవుతుందా అవదా? ఇవన్నీ మనం చూద్దాం ఇవాళ క్లాసులో అన్నీ మీకు చెప్తాను. అయితే ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, గమనించండి. రిబా అనే పదం చూడండి. రిబా ఈజ్ ద ఇస్లామిక్ టర్మ్ ఫర్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఆన్ లోన్స్. లోన్స్ మీద ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ని ఇస్లామిక్ టర్మ్లో రిబా అంటారు. యాజ్ పర్ కరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఇట్ కవర్స్ ఇంట్రెస్ట్, నాట్ జస్ట్ ఎక్సెసివ్ ఇంట్రెస్ట్. అర్థమైందా? ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ కాన్సెప్ట్ ప్రకారం ఏమంటున్నారంటే ఎక్సెసివ్ ఇంట్రెస్టే కాదు, ఏ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయకూడదు, విచ్ మీన్స్ జీరో ఇంట్రెస్ట్. అర్థమైందా? జీరో ఇంట్రెస్ట్, ఏ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయకుండా
అన్ని కాంపోనెంట్స్ వడ్డీ అనే కార్యక్రమమే లేకుండా వెళ్ళాలి అని ఇక్కడ ఉద్దేశం. ఎందుకని అండర్ ఇస్లామిక్ లా ఏ ముస్లిం ఈజ్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ పేయింగ్ అండ్ యాక్సెప్టింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రీ డిటర్మైన్డ్ రేట్. ముందు ఫిక్స్ చేసుకున్న వడ్డీ రేటు ప్రకారం వడ్డీ తీసుకోవడము మరియు వడ్డీ పుచ్చుకోవడం కూడా ఒక ముస్లిం చెయ్యకూడదు అండర్ ఇస్లామిక్ లా. సో దీన్ని బేస్ చేసుకునే ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది. పాకిస్తాన్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పి పాకిస్తాన్ ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. సో యాజ్ పర్ దిస్ మనీ కెన్ ఓన్లీ బీ పార్క్డ్ ఇన్ ఏ బ్యాంక్ వితౌట్ ఇంట్రెస్ట్. మనం బ్యాంకులో డిపాజిట్ చేసినా సరే మనం వడ్డీ తీసుకోకూడదు, బ్యాంక్ మనకి వడ్డీ ఇవ్వకూడదు, మనం తీసుకోకూడదు. అండ్ ఇట్ కెనాట్ బీ యూజ్డ్ ఫర్ స్పెక్యులేటివ్ పర్పసెస్. తప్పుడు పనులకి ఆల్కహాల్, పోర్క్ ఇట్లాంటి వాటి కోసం కూడా మనీని ఉపయోగించకూడదు. అయితే మీకు మైండ్లో ఉన్న సందేహం ఇంకా తీరలేదు. వడ్డీ తీసుకోకూడదు, వడ్డీ ఇవ్వకూడదు అన్న మాట మాత్రమే మీకు కనిపిస్తుంది. కానీ వడ్డీ లేకుండా బ్యాంకులు ఎలా పనిచేస్తాయి అనేది మీకు ఇంకా క్లారిటీ రాలేదు. ఐ నో, వి విల్ గెట్ టు దట్. వచ్చేద్దాం. ఎస్, మీ డౌట్ ఇదే కదా, హౌ కెన్ అ బ్యాంక్ వర్క్ వితౌట్ లివింగ్ ఇంట్రెస్ట్? వడ్డీ చార్జ్ చేయకుండా బ్యాంక్ ఎలా పనిచేస్తుంది అనేది మీ సమస్య. నాకు అదే డౌట్ వచ్చింది, మీకు అదే డౌట్ వచ్చింది. మామూలుగా బ్యాంకింగ్ అంటేనే ప్రిమైస్డ్ అంటే బేస్డ్ ఆన్ ఛార్జింగ్ ఇంట్రెస్ట్, అంతే కదా. అప్పు ఇచ్చేటప్పుడు వడ్డీలు ఛార్జ్ చేస్తారు, డిపాజిట్లు తీసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తారు, ఇదే కదా బ్యాంకింగ్ అంటే. కానీ దేర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈవెన్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్లో కూడా షరియా కంప్లైంట్ వేస్లో అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ చేస్తున్న బ్యాంకులు వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో జర్మనీ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ షరియా కంప్లైంట్ బ్యాంక్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్లో ఇస్లామిక్ లాతో కంప్లైంట్గా ఉన్న ఒక బ్యాంక్ని జర్మనీ ఓపెన్ చేసింది యాజ్ పర్ BBC రిపోర్ట్స్. ఎలా 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 చూడండి, దానికోసం వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ అవైలబుల్. అర్థమవుతుందా? షరియా కంప్లైంట్ బ్యాంక్ నుంచి మీరు అప్పు తీసుకోవాలి అనుకుంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నీ కూడా ఇస్లామిక్ టర్మ్స్ వస్తాయి, జాగ్రత్తగా వినండి. ఒకటి ఇజారా, ఇవి వినండి జాగ్రత్తగా. ఇజారా కాంట్రాక్ట్లో ఏం జరుగుతుందంటే బ్యాంక్ పర్చేసెస్ ద అసెట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్లయింట్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఉన్నావు, బ్యాంక్ ఉంది, ఓకేనా, నీకు ఒక అసెట్ కొనాలని ఉంది, యూ వాంట్ టు బై దిస్. మామూలుగా నువ్వేం చేస్తావు, యూ గో టు ఏ బ్యాంక్ అండ్ టేక్ లోన్, మనీ తీసుకుంటావు, ఈ మనీతో దీన్ని కొందామని అనుకుంటావు. ట్రెడిషనల్గా ఇలా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే మనం కొనమంట. కొనేది ఎవరు కొంటారు? మనం కొనట్లేదు, బట్ ఎవరు కొంటారు? బ్యాంక్ కొంటుందంట. ఇక్కడ ఏమంటున్నారు? బ్యాంక్ కొంటుంది. సో బ్యాంక్ పర్చేజెస్ అసెట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్. సో ఏ బదులు ఈ బ్యాంకే డైరెక్ట్గా ఈ అసెట్ని, ఏదైనా బిల్డింగ్ కావచ్చు, షాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్యాంక్ కొనేస్తుంది, రైట్. అండ్ అలోస్ ఇట్స్ యూసేజ్ ఫర్ ఏ ఫిక్స్డ్ రెంటల్ రేట్. సో బ్యాంక్ కొనేస్తుందంటే ఈ అసెట్ కంప్లీట్గా బ్యాంక్ పేరు మీద ఉంటుంది. ఈ అసెట్ని వాడుకోవచ్చు, వాడుకుంటున్నందుకు బ్యాంక్కి రెంట్ పే చేయాలి. రెంట్ పే చేయడానికి ఇస్లామిక్ చట్టం అడ్డు పెట్టట్లేదు, వడ్డీ మాత్రం వద్దంటుంది. సో ఒక అసెట్ కావాలంటే ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు అసెట్ కావాలని చెప్పొచ్చు. ఆ అసెట్ని బ్యాంక్ పర్చేజ్ చేస్తుంది, పర్చేజ్ చేసి ఏకి అద్దెకిస్తుంది, దాన్ని రెంట్ పే చేసి ఆ అసెట్ని ఉపయోగించుకోవచ్చు. ఆఫ్టర్ ఏ మ్యూచువల్లీ అగ్రీడ్ టైం, ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత ద ఓనర్షిప్ ఆఫ్ ద అసెట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద క్లయింట్. కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే కొన్ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఈ అసెట్ని ఏకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అర్థమవుతుందా మీకు? ఈ అసెట్ని ఏకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే బేసికల్గా మనం ఏం చేస్తాము, లోన్ తీసుకుని ఈఎంఐ కడతాం, ఈఎంఐ ప్లేస్లో ఇక్కడ రెంట్ కడుతున్నాడు, అంతే. ఈఎంఐ ప్లేస్లో రెంట్ కడుతున్నాడు. కొన్ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత ఈ అసెట్ ఏకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఈఎంఐ ప్లేస్లోకి రెంట్ వచ్చింది, ఈఎంఐ కంప్లీట్ అయితే వస్తువు మనకి ఎలా వచ్చేస్తుందో, రెంట్ కొన్ని సంవత్సరాలు ఆ రెంట్ పే చేసేస్తే అసెట్ అనేది ఏకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అనే పదాన్ని వాడట్లేదు, తిప్పి అదే వెళ్తుంది. మరి ఆదాయం లేకుండా బ్యాంక్ ఏ పని చేయదు కదా. కానీ ఇస్లామిక్ చట్టం అనేది ఇంట్రెస్ట్ని వాడకూడదని చెప్తుంది కాబట్టే ఈ పద్ధతిలో ఇజారా కాంట్రాక్ట్లో ఇలా చేస్తారన్నమాట. అర్థమవుతుంది కదా? బ్యాంక్ క్లయింట్ తరపున అసెట్ కొంటుంది, ఆ అసెట్ని క్లయింట్ వాడుకోవడానికి అవకాశం ఇస్తుంది, దాని బదులు రెంట్ ఛార్జ్ చేస్తుంది. కొన్ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత ఈ అసెట్ని అతనికి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఇది స్టోరీ ఇజారా కాంట్రాక్ట్లో. మరి ఇందులో ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ రాలేదు. మరి ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ అయినట్టే కదా? ఎస్. ఇది ఒకటేనా? ఉన్నాయి. ఇంకో కాంట్రాక్ట్ మొరాబహా. ఈ మొరాబహా కాంట్రాక్ట్లో ఏమవుతుందంటే మీన్స్ ఏ సేల్ ఆన్ మ్యూచువల్లీ అగ్రీడ్ ప్రాఫిట్స్.
ఇందులో ఏం జరుగుతుంది? అన్ అసెట్ ఈజ్ పర్చేజ్డ్ బై ద బ్యాంక్ ఎట్ మార్కెట్ ప్రైస్. అగైన్ ఒక అసెట్ ఉంది, బిల్డింగ్ కావచ్చు, స్టాక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది మార్కెట్ ప్రైస్, ఆ రోజు మార్కెట్ ప్రైస్ ప్రకారం బ్యాంక్ పర్చేజ్ చేసేసి అండ్ సోల్డ్ టు ద కస్టమర్ ఎట్ ఎ మ్యూచువల్లీ డిసైడెడ్ మార్క్డ్ అప్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh పెట్టి బ్యాంకు ఎసెట్ని పర్చేజ్ చేసేసింది అనుకోండి. ఈ ఎసెట్ని బ్యాంకు 1 lakh పెట్టి పర్చేజ్ చేసేసింది. సో బ్యాంకు ఏమంటుందంటే కస్టమర్కి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎసెట్ని ఇతనికి మార్క్డ్ ప్రైస్ 1 lakh పెట్టి బ్యాంక్ కొనింది కదా, దీనికి 1.2 lakhs ఎంతో పెట్టి ఇతనికి అమ్ముతుంది. 1.2 lakhs ఎంతో పెట్టి అమ్ముతుంది. అయితే ఈ అమౌంట్ని క్లయింట్ ఈఎంఐలో పే చేసుకోవచ్చు. హీ కెన్ పే ఇన్ ఈఎంఐస్. మనం ఈక్వేటెడ్ మంత్లీ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ అనమాట, ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో అతను ఎసెట్ కొనుక్కోవడం, ఆ డబ్బులు తీసుకున్నందుకు బ్యాంకుకి వడ్డీ పే చేయడం, ఇలాంటి కాన్సెప్ట్ రావట్లేదు. దీని బదులు బ్యాంకే, నువ్వు ఏది కొనాలనుకుంటున్నావో బ్యాంకే నీకు కొనేస్తుంది, నీ తరపున కొనేస్తుంది. కొనేసి నీకు ఎక్కువ రేటుకి అమ్ముతుంది, లాభానికి అమ్ముతుంది. ఆ అమౌంట్ నువ్వు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే పర్సనల్ లోన్ లాంటి కాన్సెప్ట్ అసలు రాదు. నాకు డబ్బులు ఇచ్చేయండి, నేను వడ్డీ కట్టేస్తాను అంటే ఆ కాన్సెప్ట్ రాదు. నువ్వు ఏదో పర్పస్ కోసమే కదా బ్యాంక్కి వెళ్తావు, ఏదో ఎసెట్ కొనడానికో వస్తువు కొనడానికో. ఆ వస్తువు ఏదో నేనే కొంటాను, నేను కొని నీకు అమ్ముతాను, లేదా నేను కొని నీకు రెంట్కి ఇస్తాను, నువ్వు వాడుకో, కొన్నాళ్ళ తర్వాత నీది అవుతుంది. ఇలాంటి లాజిక్లు పట్టుకుంటారు. వడ్డీ అనే మాట తేరన్నమాట. ఇంకొక ఇన్స్ట్రుమెంట్ వచ్చి ముషారకా. ఈ ముషారకాలో ఏం జరుగుతుందంటే చూడండి, ఇట్స్ ఎ జాయింట్ ఇన్వెస్ట్మెంట్ బై ద బ్యాంక్ అండ్ ది క్లయింట్. ఇప్పుడు ఒక క్లయింట్ ఏ అండ్ బ్యాంక్ బి అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇతను ఒక 10 lakhs, బ్యాంక్ ఒక 10 lakhs ఇచ్చింది, ఏ ఒక 5 lakhs ఇచ్చింది అనుకోండి. ఇద్దరు సమ్ములు కలిపి దే ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్. మీకు అర్థమవుతుందా? ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇస్లామిక్ బ్యాంక్ ప్రొవైడ్స్ ఫండ్స్ విచ్ ఆర్ మిక్స్డ్ విత్ ఫండ్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఫండ్స్తో మిక్స్ చేస్తారు. వీళ్ళిద్దరూ కలిపి కంట్రిబ్యూట్ ద ఫండింగ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎ పర్చేజ్. ఒక బిజినెస్ కానీ ఒక అసెట్ కానీ పర్చేజ్ చేస్తారు. దీని మీద వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇద్దరు షేర్ చేసుకుంటారు, బి అండ్ ఏ. ఇద్దరు ఏ వాటాలో పెడితే ఆ వాటాలో 1:2లో పెట్టారనుకోండి, ప్రాఫిట్లో కూడా ఇతనికి 1 వాటా, బ్యాంకుకి 2 వాటాలు. అంటే బ్యాంకు క్లయింట్కి ఇక్కడ పార్ట్నర్ అవుతుంది. ఇక్కడ కూడా వీఆర్ నాట్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో నీ డబ్బులు కొంత, బ్యాంక్ డబ్బులు కొంత. బ్యాంక్ నీతో పార్ట్నర్ అయిపోయి ఎసెట్ ఉంటుంది, వచ్చిన ప్రాఫిట్స్ ఇద్దరు షేర్ చేసుకుంటారనమాట. అగ్రీడ్ అపాన్ ప్రపోర్షన్స్లో షేర్ చేసుకుంటారు. ఇంట్రెస్ట్ అనే మాట రాకుండా పనులు అయితే జరుగుతాయి. ఇది ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ అంటే కథ. దీంట్లో మీకు మురాబహా, ముషారకా 3-4 ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అయితే ఇది పాకిస్తాన్లో మనం రాబోతోందని అంటున్నాం. మరి ఇండియాలో ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్ వచ్చిందా? ఇప్పుడే మీకు చెప్పాను, రఘురామ్ రాజన్ గారి కమిటీ 2008లో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇండియాలో కూడా షరియా బ్యాంకింగ్ అనే పేరు ఎత్తలేదు, కానీ ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ తీసుకురావాలని చెప్పింది. దీని గురించే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 2016లో ఏమందంటే, ఇస్లామిక్ ఫినాన్స్ అనేది కాంప్లెక్స్, అంత ఈజీ కాదు, చాలా రెగ్యులేటరీ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇస్లామిక్ బ్యాంకింగ్ని గ్రాడ్యువల్గా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒకేసారి తేవడం ఇండియాలో కష్టం. కానీ ఇస్లామిక్ విండో, రెగ్యులర్ బ్యాంక్స్లోనే ఇస్లామిక్ విండో అనేది ఓపెన్ చేసి కొంచెం మెల్లమెల్లగా తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆర్బీఐ చెప్పింది. కానీ 2017లో ఒక ఆర్టీఐ క్వెరీ వెళ్ళింది, ఇస్లామిక్ బ్యాంకింగ్ సంగతి ఏంటి, మీరు పెట్టారా లేదా, తీసుకొస్తున్నా అన్నారు కదా అంటే ఆర్బీఐ ఏం చెప్పింది, ఇట్ హడ్ డిసైడెడ్ నాట్ టు పర్సూ ద ప్రపోజల్. ఈ ప్రపోజల్ ఇండియాలో పర్సూ చేయొద్దు అని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా చెప్పింది. 2016లో సలహా చెప్పింది, కానీ 2017లో కన్ఫర్మ్ చేసింది, ఇండియాలో ఇది వర్కౌట్ అవ్వదు, ప్రపోజ్ చేయదలుచుకోలేదని చెప్పేసింది. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇస్లామిక్ బ్యాంకింగ్. అర్థమైందమ్మా? సరే, మళ్ళీ ఒకసారి చదువుకోండి, మీకు పీడిఎఫ్ రూపంలో ఇది వస్తుంది. ఒకసారి చదువుకున్నారనుకోండి, నోట్స్ కూడా రాసుకుంటే మీకు ఇలాంటివే న్యూస్లోకి వస్తాయి. ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ అని చెప్పి మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తుంది. ఇలాంటి వాటి గురించి మీకు క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫుల్ ప్రోగ్రామ్
రాలేమో అనుకునే వాళ్ళు ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ కూడా రావచ్చు. ఓన్లీ హిస్టరీ, ఓన్లీ పాలిటీ, ఓన్లీ ఎకానమీ, ఓన్లీ జోగ్రఫీ, ఎథిక్స్, ఎస్ఏ ఇలా కూడా మీరు ఇండివిజువల్గా తీసుకోవచ్చు. నా టీచింగ్ నచ్చినట్లయితే నేను టీచ్ చేస్తున్న ఎకానమీ అండ్ ఎథిక్స్ ఈ 2 సబ్జెక్ట్స్ నేను టీచ్ చేస్తున్నాను. కేవలం 5,000 రూపాయలు పే చేసి మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్ని కోర్సెస్కి, ఇండివిజువల్ కోర్సెస్కి కూడా ఎల్టెక్స్లో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఫీజు రేపటి వరకు మాత్రమే వ్యాలిడ్. ఎల్లుండి నుంచి ఇండివిజువల్ సబ్జెక్ట్ ఫీజు 6,000 రూపాయలు అవుతుంది. సో టుమారో ఈజ్ ద లాస్ట్ డే. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్, డూ ఇట్ బై టుమారో. రేపటిలోగా జాయిన్ అవ్వండి. కాంటాక్ట్ చేసే నెంబర్ ఇది. టేక్ కేర్, బాయ్.